హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇప్పుడే ప్రోమో చూశాను. అర్థమైంది. అసలు బంధుత్వాలు పెంచుకున్న భరణి గారు వెళ్ళిపోతే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది అనుకున్నానో అలాగే ఉంది. అది బిగ్ బాస్ రా నాయన, అది బిగ్ బాస్. అక్కడ ఆట ఇట్లానే ఉంటుంది. బంధుత్వాలు, బంగారు కుటుంబంలాగా ప్రేమలు, పాటలు పాడుకుంటే నడవదు. అలా పాడుకుంటూ ఉంటే బిగ్ బాస్కి కంటెంట్ ఎలా వస్తుంది? అందుకే బిగ్ బాస్ ఆడించే ఆటలో ఎవడైనా ఎంతటి వారైనా బలి కావాల్సిందే. మన భరణిలాగా పాపం ఆత్మమిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా బద్ధ శత్రువులుగా అయ్యేటట్లు చేస్తాడు మన బిగ్ బాస్. అది బిగ్ బాస్. ఇప్పుడు తనూజ ఇమాన్యుయల్ విషయంలో జరిగింది అదే. నామినేషన్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య రేగిన మంట, జరిగిన పంట అదే. తాజా ప్రోమోలో, ఇప్పుడు చూసిన ప్రోమోలో ఇమాన్యుయల్ తనుజల మధ్య మంట చెలరేగింది. ఎంతలా అంటే అసలు ఒకరినొకరు ఇక తర్వాత మాట్లాడుకోరు చెప్పలేం, కానీ అంత టూ మచ్ వారు నడిచింది. నామినేషన్ అయిపోయాక లోపలికి వెళ్ళి తనుజ దివ్యతో ఇమాన్యుల్ గురించి చెప్తుంది. కళ్యాణ్ నామినేట్ చేయకపోతే ఇమాన్యుల్ లేచి అంత వాయిస్ చేయాల్సిన అవసరం ఏంది, నాకు చాలా బాధ అనిపించింది అంటూ చెప్తుండగా మధ్యలో ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. లేదు నువ్వు ఏం చెప్పకు నాకు ఇమాన్యుల్, అసలు నీ మాటని వినదలుచుకోలే, ఏం చెప్పకు అని చిదరించుకుంటుంది తనుజ. అప్పుడు ఇమాన్యుల్, కళ్యాణ్ అనేటోడు నా దగ్గరికి వచ్చి తనుజని నామినేట్ చేస్తా, నా దగ్గర చాలా పాయింట్లు ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయని చెప్తే అప్పుడు నేను కళ్యాణ్కి ఇచ్చాను, అర్థమైందా తనుజ అని ఇమాన్యుల్ ఎంత చెప్పినా కూడా ససేమిరా అంటుంది తనుజ. నాకు నీది సేఫ్గా అనిపించింది ఇమాన్యుల్, నాకు నీది పక్కా సేఫ్గా అనిపించింది ఇమాన్యుల్ అంటూ తనుజ ఇమాన్యుల్తో గొడవ పడుతుంది. నాకు అనిపించింది నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని ఇమాన్యుల్ అంటాడు. అయితే నన్ను కూడా నామినేట్ చేసుకొని ఇద్దరు ఒకరికొకరు పొటాపొటిగా నామినేట్ చేయని వాయిస్ రేస్ చేస్తారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి పెరిగిపోయింది. తనూజకి రమ్యని నామినేట్ చేయాలని ఉంది అని ఇమాన్యుల్ దివ్యతో చెప్తుంటే, సూపర్ గేమ్ ఇమాన్యుల్ అంటూ చప్పట్లు కొడుతుంది తనూజ. దాంతో ఇమాన్యుల్ కూడా ఏమాత్రం తగ్గకుండా వావ్ సూపర్, నేను కూడా చప్పట్లు కొట్టగలను తనూజ అని మనడు కూడా అసలు ఎక్కడ ఆగకుండా చప్పట్లు కొడతాడు. వెళ్ళు ఇక్కడి నుంచి, నువ్వు ఇక్కడ వెళ్ళు ఫస్ట్ అని తనుజ ఇమాన్యుల్ అంటే, నువ్వు వెళ్ళు, నేను ఎందుకు వెళ్తా, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళను అని ఇమాన్యుల్ కూడా చెప్తాడు. డోంట్ కేర్, నేను లెక్కే చేయను అని ఇమాన్యుల్ తనుజ అంటే, నేను కూడా నేను లెక్క చేయను, నాకు అంత అవసరం, నేను లెక్క అవసరం లేదు అని గట్టిగా అరుస్తాడు. ఇన్ని రోజులు ఇలాంటి వ్యక్తినా సపోర్ట్ చేసింది, ఇలాంటి వ్యక్తితోనా నేను నమ్మకం ఉన్నది, అసలు ఇలాంటి వ్యక్తే నాకు ముందే తెలిస్తే సపోర్టే చేయకపోతే నిలబడే వ్యక్తినే కాదు ఈమెతోని అని అనేసరికి తనుజ ఒక్కసారిగా బాధపడుతుంది. ఆ మాట విన్న తనుజ, ఇక్కడ ఎవరికో నిలబడట్లేదు ఇమ్ము, అనవసరంగా మాటలు జరగదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇవాళ బిగ్ బాస్ ప్రోమో. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.